హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. సో మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎందుకంటే ఆల్మోస్ట్ టైమ్ 5:30 అవుతుంది అన్నమాట. మార్నింగే 5 o'clockకి లేచి బయటికి బయలుదేరాను. ఎందుకనంటే ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ ఇంటి నుంచి బాక్స్ వస్తుంది. ప్రతిసారి నాన్న అమ్మ వాళ్ళు పంపిస్తూ ఉంటారు కదా బాక్స్. ఆ విషయం మీకు తెలిసిందే, అంటే మన రెగ్యులర్గా మన వీడియోస్ చూసేవాళ్ళు. ఈ మధ్య కాలంలో రాలేదన్నమాట. అండ్ ఈ రోజు మళ్ళీ బాక్స్ వస్తుంది. సో పొద్దున్నే ఎల్బీ నగర్ వెళ్తున్నాము అది బాక్స్ తీసుకోవడానికి, మా వారు నేను. కాకపోతే నైట్ అంతా కొంచెం వర్షం పడింది. సో మార్నింగ్ అంతా కూడా చినుకులు పడుతూ ఉన్నాయి అనమాట లైట్గా. సో మార్నింగే అయితే ఎల్బీ నగర్ బయలుదేరాం మా వారు నేను. వర్షం పడుతుంది అంటే ఇప్పుడు చినుకులే పడుతున్నాయి. ఇప్పుడు వరకు వర్షం పడ్డట్టుంది. ఇప్పుడు మళ్ళీ వర్షం కొంచెం పెద్దదైంది. కొద్దిగా లేండి, పెద్ద వర్షం కాదు కానీ అట్లా చినుకులు పడతా ఉన్నాయి అన్నమాట. అంత చీకటి ఉంది, స్ట్రీట్ లైట్స్ ఏ లేదు, అంత చీకటిగా ఉంది. దిస్ ఈజ్ ఎల్బీ నగర్ చౌరాస్తా. అప్పుడే అందరూ బ్యాగులు వేసుకొని రెడీ అయిపోయారు వెళ్ళడానికి. అండ్ మన బాక్స్ వచ్చేసింది, ఇదిగోండి మన బాక్స్ వచ్చేసింది. ఇప్పుడు ఇంకా వర్షం ఆగిపోయింది. నౌ ద టైమ్ ఈజ్ 6:30, 6:20. ఇప్పుడు ఇంకా తెల్లవారుతుంది. 6:30 అయినా ఇంకా వెలుగు రాలేదు, ఎందుకంటే వర్షంగా ఉంది కదా, అంత మబ్బుగా. కానీ ఇప్పుడే తెల్లవారుతుంది, మేము ఇంటికి వచ్చేసాం అప్పుడే. సో నేనైతే ఇప్పుడు ఫటాఫట్ రెడీ అయిపోయాను, ఎందుకంటే ఆబ్వియస్లీ చాలా ఈగర్గా ఉంది. బాక్స్ ఎప్పుడెప్పుడు అన్ప్యాక్ చేసి ఏమేమి వచ్చినాయి అన్ని చూసేద్దామా అని చెప్పి. ఆబ్వియస్లీ పుట్టింటి నుంచి ఏమైనా వచ్చినాయి అంటే ఆ మాత్రం ఎక్సైట్మెంట్ ఉంటుంది కదండి. సో బిఫోర్ గోయింగ్ టు దాట్ ఏంటంటే, నాకు ఇన్స్టాగ్రామ్లో ఒకళ్ళు డిఎం చేశారండి. తనకి ఏంటంటే ఇప్పటి వరకు కూడా స్కిన్ చాలా బాగుండి మంచిగా ఉందట. తర్వాత నుంచి స్లోగా గ్రాడ్యువల్గా స్కిన్లో డల్నెస్ కానీ అన్ఈవెన్ స్కిన్ టోన్ కానీ బేసిక్గా పిగ్మెంటేషన్ లాంటిది అబ్జర్వ్ చేస్తున్నాను. మరి మీరు క్యూర్ స్కిన్ వాడుతున్నారు కదా, అది పనిచేస్తుందా, నేను కూడా ట్రై చేయొచ్చా అని చెప్పి అడిగారనమాట. సో ఏజ్ పెరిగే కొద్దీ మనకి మోస్ట్ ఆఫ్ అస్ చాలా మందికి ఏజ్ పెరిగే కొద్దీ రకరకాల ఏజింగ్ సైన్స్ కానివ్వండి, విచ్ ఇంక్లూడ్స్ పిగ్మెంటేషన్, అన్ఈవెన్ స్కిన్ టోన్, డార్క్ ప్యాచెస్, ఇవన్నీ ఏజ్ పెరిగే కొద్దీ కూడా వస్తాయండి. అంటే 20s ఉన్నప్పుడు మాత్రమే ఉంటేనే ఉంటాయి అట్లానేం లేదు. 30s రావచ్చు, 40s రావచ్చు. ఇవన్నీ మనకి ఏంటంటే మన బాడీలో వచ్చే హార్మోనల్ చేంజెస్ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, లేకపోతే మన అన్హెల్దీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ కానివ్వండి, లేకపోతే అన్హెల్దీ లైక్ ఇంప్రాపర్ స్కిన్ కేర్ కానివ్వండి, ఏవైనా సరే మనకి స్కిన్లో ఇట్లాంటివి డార్క్ ప్యాచెస్ కానీ పిగ్మెంటేషన్, మెలాస్మా లాంటివి ట్రిగ్గర్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలానే మన ర్యాండమ్గా మార్కెట్లో వచ్చిన ప్రతిదీ వి కాంట్ కీప్ ఆన్ ట్రయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ కదా. అలా అయితే మన స్కిన్తో మనమే గేమ్ ఆడుకున్నట్టు అనమాట, మన చేతులారా మనమే పాడు చేసుకుంటున్నట్లు. సో డోంట్ ఎవర్ ఎక్స్పెరిమెంట్, తెలియకుండా ఎక్స్పెరిమెంట్ చేయొద్దు. అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ మీ పర్టికులర్ కన్సర్న్ కి అవి సొల్యూషనా కాదా అన్నది తెలుసుకోవాలన్నమాట. అంటే ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి డ్రై స్కిన్ ఇంగ్రీడియంట్స్ ఉండేవి, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఆయిలీ స్కిన్ ఇంగ్రీడియంట్స్ ఉండేవి, ఇలాగా ఏమున్నాయి అన్నవి మనం చెప్పలేం కదా. అండ్ దట్టు నేను కూడా అంతే, నార్మల్గా ఏవైతే ప్రొడక్ట్స్ మార్కెట్లోకి వస్తున్నాయి వాటిలో ఏ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అది ఎలాంటి వాటికైతే పనిచేస్తుంది అన్నది మాత్రమే ఒక ఓవర్ వ్యూ ఇవ్వగలుగుతాం అనమాట. సో మీకు కనుక అలాంటి సీరియస్ కన్సర్న్సే ఉన్నాయి అని అనుకుంటే, ఇట్లాగా నేను చెప్పానో, ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారనో, లేకపోతే ఇంకొక సోషల్ మీడియా యాడ్లో చూసామనో, అడ్వర్టైజ్మెంట్లో టీవీలో చూసామనో కాకుండా మీకు సివియర్ కన్సర్న్ ఉంది, ఖచ్చితంగా మీరు దానికి అడ్రస్ చేయాలి అనుకుంటే యూ నీడ్ టు సీ ఎ డర్మటాలజిస్ట్. ఎస్పెషల్లీ ఏజింగ్ పెరిగే కొద్దీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్ని న్యాచురల్ రెమెడీస్ ట్రై చేస్తుంటాం కదా, డిఐవైస్ ఇట్లాంటివన్నీ, అవన్నీ కూడా మనం ట్రై చేయొచ్చు, దానిలో తప్పేం లేదు. అన్ని న్యాచురల్ డిఐవైస్ ట్రై చేయొచ్చు, ఇట్లాంటి రెమెడీస్ అన్ని ట్రై చేయొచ్చు. ఏది వర్కౌట్ అవ్వట్లేదు అని అనుకుంటే యూ హ్యావ్ టు కన్సల్ట్ ఏ డర్మటాలజిస్ట్. వాళ్ళైతేనే సర్టిఫైడ్, వాళ్ళకైతేనే తెలుస్తుంది. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్ ప్రాబ్లమ్ ఈస్ డిఫరెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్ స్కిన్ ఈస్ డిఫరెంట్. సో మనం డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. నేను నా స్కిన్కి సంబంధించి అయితే నేను క్యూర్ స్కిన్ వాడుతున్నానని మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదండి. ఇప్పుడు నేను ఫ్రెష్ అవ్వడానికి కూడా నేను
నా జెంటల్ క్లెన్సరే వాడతా, బికాస్ ఐ హ్యావ్ ఎ డ్రై స్కిన్. సో నేను ఆ కిట్లో వచ్చిన జెంటల్ క్లెన్సరే వాడతాను. అదైతేనే నా స్కిన్ ని కొంచెం మంచిగా ఉంచుతుంది అనమాట. అండ్ రెడీ అయ్యే ముందు డే క్రీమ్ గా అయితే యూ ఆల్ నో ఈ సిరామైడ్ కేర్ క్రీమే వాడతాను. సో ఇదే వాడేసి నేను అంటే ఇదే ఫస్ట్ అప్లై చేసుకుంటా అనమాట. దీనిలో మనకి SPF కూడా ఉంటుంది కాబట్టి నేను బయటకు వెళ్ళట్లేదు కాబట్టి ఇప్పుడు. సో ఇది నా మాయిశ్చరైజర్, డే క్రీమ్ కమ్ SPF కూడా ఉంటుంది కాబట్టి నేను నా డే క్రీమ్ గా వాడేస్తూ ఉంటాను. లేదు బయటకు వెళ్తున్నా అంటే ఐ ఆల్సో పుట్ ఆన్ మై సన్ స్క్రీన్ ఆన్. లేదు అనుకుంటే నైట్ టైం వాడేది ఇది TXA క్లియర్ క్రీమ్. ఇది ఆల్మోస్ట్ అయిపోతుంది. ప్రతిదీ ఇది 100% అనేది యాజ్ యూజువల్ ఎవ్వరు చెప్పలేరు, నేను కూడా చెప్పలేను. మీరు ట్రై చేయాలి, సీరియస్ కన్సర్న్స్ ఉన్నాయి అని అనుకుంటే యూ కెన్ ట్రై క్యూర్ స్కిన్. దీని లింక్ అండ్ అలాగే నా కూపన్ కోడ్ కూడా ఇచ్చేస్తాను మీకు డిస్క్రిప్షన్ లో. ఎందుకంటే దీనిలో మనకి AI ద్వారా స్కిన్ ని అనలైజ్ చేసి డర్మటాలజిస్ట్ మన స్కిన్ ని అనలైజ్ చేసి ఒక పర్సనలైజ్డ్ కిట్ ప్రిస్క్రైబ్ చేస్తారనమాట. సో మనకేం కన్సర్న్స్ ఉన్నాయి, మన ఏజ్ ఏంటి, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకేమన్నా కన్సర్న్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా మనకి చాట్ లో అడిగి మనకంటూ ఒకటి కిట్ ని తయారు చేస్తారు. ఆ కిట్ మనం వాడినట్టయితే మనకు కొంచెం ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బికాస్ దే నో వాట్ టు సజెస్ట్. ఎందుకంటే మన ప్రాబ్లం ఏంటి, అండర్లయింగ్ రీజన్స్ ఏమున్నాయి, దానికి ఎలాంటి వాడాలి అని వాళ్ళు మాత్రమే చెప్పగలరు. కిట్ ప్రైస్ 2200 రూపీస్ వరకు ఉంటుందండి. మీరు నా కూపన్ కోడ్ యూజ్ చేస్తే ఇంకొంచెం డిస్కౌంట్ కూడా వస్తుంది. మీకు ఆ ప్రైస్ ఎఫర్డబులే, మీరు ఒకసారి ట్రై చేసి చూడాలి అనుకుంటే వాటి లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసేయండి. సో ఇప్పుడైతే మనం ఫటాఫట్ రెడీ అయిపోయాం కాబట్టి వెళ్ళి మన బాక్స్ ని అన్పాక్ చేసేసి చూసేద్దాము ఏమేమి వచ్చినాయో ఏంటో. సో హియర్ ఐఎమ్ రెడీ విత్ మై బాక్స్. సో ఈ బాక్స్ లో ఏమేమి వచ్చినాయో చూడాలని అనుకుంటున్నారు కదా. చాలా రోజులు అయిపోయింది కదా బాక్స్ వీడియో షూట్ చేసి. యాక్చువల్ గా చాలా రోజుల తర్వాత బాక్స్ పంపించారు. ఈ మధ్య కాలంలో కొంచెం అంతా ఎవ్రీబడి వాజ్ బిజీ అండ్ నేను కూడా బిజీ, అమ్మ వాళ్ళు బిజీ, కుదరలేదు అనమాట బాక్స్ పంపించడానికి. ఫస్ట్ లో అయితే ఇదివరకు చాలా సార్లు బాక్స్ వీడియో షేర్ చేశాను. ఈసారి లాంగ్ గ్యాప్ తర్వాత బాక్స్ వీడియో మళ్ళీ షేర్ చేయబోతున్నా అనమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. కూల్ జాస్ సిమ్ సిమ్ ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంచా, ఎందుకంటే రొయ్యలు వచ్చినాయి, అవి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కదా, అందుకని అనమాట. అదొక్కటి మాత్రం తీసాను, మిగతా అన్ని ఇందులో ఉన్నాయి. మొత్తం న్యూస్ పేపర్లు వేసి ప్యాకింగ్ చేశారు. సో ఫస్ట్ అయితే యాజ్ ఆల్రెడీ షేర్డ్ రొయ్యలు వచ్చేసినాయి, డబ్బా నిండా రొయ్యలు వచ్చినాయి అనమాట. ఆల్రెడీ ఆయిల్ ఇచ్చేసి పంపించింది మమ్మీ. సో ఇట్స్ కైండ్ ఆఫ్ రెడీ టు కుక్ అనమాట. మళ్ళీ మనము ప్రాసెస్ ఏం చేయక్కర్లేదు, రెడీగా కుక్ చేసేసుకోవచ్చు. అండ్ ఇదేమో అల్లం వెల్లిపాయ పేస్ట్. మనం అల్లం ఒలుచుకొని వెల్లుల్లిపాయలు ఒలుచుకొని ఇదంతా నాకు టైం టేకింగ్ అని చెప్పి అల్లం వెల్లిపాయ పేస్ట్ పంపించింది. అండ్ ఇదేమో ఆల్ మసాలా పేస్ట్, అంటే మనకి నాన్ వెజ్ కర్రీస్ అన్నిట్లోకి ఇదే వాడుతుంటాం అనమాట. సో చికెన్, మటన్, ప్రాన్ అన్నిట్లో ఇదే మసాలా వేసేసుకోవచ్చు. ఇది అల్లం వెల్లిపాయ ప్లస్ గరం మసాలా. సో ఇదొక్కటి పంపించింది. అండ్ ఇదేమో సాంబార్ పౌడర్, రెడీ టు కుక్ సాంబార్ పౌడర్ అనమాట. ఇది ఈజీగా మనము సాంబార్ చేసేసుకోవచ్చు. మళ్ళీ కందిపప్పు ఉడకబెట్టి అవి ఇవి మసాలాలు వేసుకొని ఇదంతా కాకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఇది నేను చేసి మీకు కూడా షేర్ చేస్తానండి. ఇవి ఎలా చేసింది అన్నదైతే మీరు అమ్మమాట ఛానల్లో చూడొచ్చు. అండ్ ఇదేంటి, కొబ్బరి ముక్కలు, కొబ్బరికాయ. మా అమ్మ చాలా కొబ్బరికాయలు కొడతా ఉంటుంది, అంటే పూజలు అన్ని చేస్తూ ఉంటుంది కదా. సో వాటిని స్టోర్ చేస్తుంటుంది అనమాట. నాకు ఎందుకు ఇక్కడ కొబ్బరికాయకి అక్కడ కొబ్బరికాయకి చాలా తేడా అనిపిస్తుంది టేస్ట్ వైజ్. సో అందుకని కొబ్బరికాయలు పంపించింది, కొబ్బరికాయలు కాదు కొబ్బరి ముక్కలు పంపించింది. మళ్ళీ నాకు కొట్టుకోవడానికి ఈజీగా ఉండాలన్నట్టుగా అన్నిటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసేసి పంపించింది అన్నమాట. ఇందులో వేసి ఈ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని ఎప్పుడైతే మనకి కొబ్బరి అవసరమో అప్పుడు కొంచెం కొంచెం వాటర్లో సోక్ చేసుకొని దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అది కొబ్బరి, వాటి కొబ్బరి చెక్కలు. అండ్ ఇది చారుపొడి, రసం పౌడర్ అండి ఇది. సో ఈ రసం పౌడర్ కూడా చేసి పంపించేసింది. ఇంకా ఇదేంటిది, ఇది కూరపొడి, అంటే ఫ్రైస్ అవి ఇవి చేసుకుంటాం కదా మనము. ఎనీ ఫ్రై, ఆలు ఫ్రై, బెండి ఫ్రై, దొండకాయ ఫ్రై, అరటికాయ ఫ్రై, ఏ ఫ్రై చేసుకున్నా సరే పైన ఇది కొంచెం చల్లేసుకున్నాం అనుకోండి, మంచి చాలా టేస్ట్ బాగా వస్తుంది అండ్ స్మెల్ కూడా బాగా వస్తుంది అనమాట. సో ఇందులో కూడా రకరకాల పప్పులు అవి ఇవి అన్నీ ఉంటాయి అనమాట. ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇట్లాంటివన్నీ ఉంటాయి అందులో. సో ఇది కూరపొడి ఫర్ ఫ్రై ఐటమ్స్ అనమాట. ఇవేమో గ్రేవీ ఐటమ్స్కి, అవేమో ఫ్రై ఐటమ్స్కి. అండ్ ఇంకా పప్పలు వస్తున్నాయి, మిక్చర్, అదే బూందీ మిక్చర్. ఇంక ఇవైతే చెప్పక్కర్లేదండి. అండ్ ఈసారి స్పెషల్గా వచ్చినవి ఏంటి అని అంటే ఇవి, విచ్ ఈస్
అరటికాయలు. ఇవి మా తోటలో అంటే మా చెట్టుకు కాసిన కూర అరటికాయలు, అరటి పండు కాదు అరటికాయలు, అరటికాయ కాసినవి అని అందనమాట. అవి కూడా పంపించింది. సో మా చెట్టుకు కాసిన అరటికాయలు తినబోతున్నాను. అంటే మా చెట్టుకు కాసిన అరటికాయలు ఇంతవరకు నేను తినలేదు. సో దిస్ విల్ బి ద ఫస్ట్ అరటికాయలు. చాలానే పంపించారు ఇవి. సరే ఈ అరటికాయలు కూడా వచ్చినాయి. ఇవి కూర వండుకునేవి. అండ్ లేయర్లుగా వేసి పెట్టారేంటో న్యూస్ పేపర్లు వేసి అన్నీను మొత్తం ఇలా. ఫస్ట్ డబ్బాలు, తర్వాత ఈ అరటికాయలు, ములక్కాళ్ళు వగేరా వగేరా. ఏంటి అదే ములక్కాయలు. ఇవి కూడా నాన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చెట్టు అనమాట. చాలా బాగుంటాయి టేస్ట్. ములక్కాయలు కూడా నండి ఇక్కడికి అక్కడికి చాలా తేడా అనిపిస్తాయి టేస్ట్ నాకు ఎందుకునో మరి. సో ములక్కాళ్ళు, ఇంకా మళ్ళీ న్యూస్ పేపరు, జంతికలు, గవ్వలు, ఇదేమో అచ్చు, ఇవి కొమ్ములు, పాకం కొమ్ములు, అదే తీపి కొమ్ములు, బెల్లం పాకంతో కొమ్ములు చేస్తారు కదా అవన్నమాట. వాటిలో 2 వెరైటీస్ ఉంటాయి జనరల్గా. ఇవి చొగోడీలు, మా వారికి ఇష్టమైనవి, ఫేవరెట్. మళ్ళీ న్యూస్ పేపర్. ఏం న్యూస్ పేపర్ మొత్తం ఇట్లా నీట్గా ఇట్లా వేసి పెట్టారు అనమాట. నేను ఇదేంటి ఒక స్వీట్ బాక్స్, ఏమన్నా ఇందులో నేతి మైసూర్ పాక్. స్వీట్లు అయ్యి పంపించొద్దని చెప్పాను, అయినా సరే పంపిస్తారు. ఇది వాళ్ళ అల్లుడి కోసం అనమాట, మా వారికి ఇష్టం అనమాట అవి, అందుకని అవి. సో మళ్ళీ న్యూస్ పేపర్ వచ్చింది కదా. ఇప్పుడు ఏంటి అని అంటే ముందంతా ఇంట్లో చేసిన ఈ పొళ్ళు మసాలాలు ఇవన్నీ ప్యాక్ చేశారు ఒక లేయర్లో. ఒక లేయర్లోనేమో అన్ని పిండి వంటలు అనమాట, ఈ జంతికలు అవి ఇవి ఇవన్నీ ప్యాక్ చేశారు. నెక్స్ట్ ఇంకొక పేపర్ వేశారు కదా. ఇది ఓపెన్ చేయంగానే అన్నీ నేను వద్దు అని చెప్పేవన్నీ అనమాట. విచ్ ఆర్ బిస్కెట్స్ అండ్ చాక్లెట్స్ అండ్ వేఫర్స్ ఇట్లాంటివన్నీ అనమాట. ఇవన్నీ అలా మనవాళ్ళ కోసం, నేను కొనను అని చెప్పి మా నాన్న ఇలా పంపిస్తుంటారు. ఇవి వద్దు నానా అని చెప్తాను వాళ్ళంతే. పోనీలే నువ్వు కొనవు కదా, నేనన్నా కొని ఇస్తా ఇలాగా అప్పుడప్పుడు అని అంటూ ఉంటారు. సో ఇవన్నీ వాళ్ళకనమాట. చాక్లెట్స్, బిస్కెట్స్ ఇట్లాంటివన్నీ. ఇవేయో బిస్కెట్స్, ఇవేయో బిస్కెట్స్. అమ్మో ఇదేంటిది, బ్యాగెట్ ఉంది. ఓ ఇది పసుపు అండ్ కారం. అంటే ఇక్కడ ప్యాకెట్స్లో దొరికేవి మేము వాడము. అంటే పసుపు కారం కొంచెం కల్తీ ఎక్కువ అవుతూ ఉంటాయి అనమాట. వాటిలో కలర్స్ ఎక్కువ కలుపుతారు, ఇలా ఏవో ఒకటి కలుపుతూ ఉంటారు కదా. సో కల్తీ ఎక్కువ అయ్యే ఛాన్స్ పసుపు కారానికి ఉంటుంది. అందుకని మిల్లులో ఆడించుకొని మాత్రమే వాడతాం అనమాట. అదే అమ్మ వాళ్ళు ఆడిస్తారు, మనకి ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఇప్పటివరకు వాడినవి కూడా అవే. సో నాది అయిపోతుందని చెప్పా, అందుకని పసుపు ఇంకా కారము పంపించారు. వీటిని మనం డబ్బాల్లో తీసి పెట్టేసుకోవడమే. ఇవి కూడా నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. పసుపు కారం కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచుతా. మామూలుగా మనం వాడుకోవడానికి డబ్బాల్లో పోసుకుంటూ ఉంటాం కదా, అలా పోసుకొని వాడేస్తుంటా అనమాట. సో అలా అయితే నాకు కొంచెం ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సో పసుపు అండ్ కారం కూడా పంపించేశారు. వీలైతే మిల్లులో ఆడిచిన పసుపు కారం వాడితేనే మంచిదట. సో అది ఇవి ఈసారి వచ్చిన బాక్స్లో వచ్చిన సామాన్లన్నీ. అన్ని ఫుడ్ ఐటమ్సే. ఇక్కడ దొరకని అక్కడి నుంచి ఏవో పంపించేసినవి అలాంటివి ఏమి ఉండవు. కానీ వీటన్నిటిలో కూడా వాళ్ళ ప్రేమ కనిపిస్తుంటుంది అనమాట. నేను బిజీగా ఉంటున్నాను, కొంచెం నాకు హడావిడి ఎక్కువ ఉంటుంది ఇంట్లో, కొంచెం చుట్టాలు అంతా మామూలుగా లేదనమాట హడావిడి లిటరల్లీ చెప్పాలంటే. సో నాకు కొంచెం హెల్ప్ అవుట్ అవ్వాలి అని చెప్పి ఇవన్నీ పంపిస్తూ ఉంటారు. ఇంకా మా నాన్న సంగతి తెలిసిందే కదండి. ఈ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు చూడండి, వాళ్ళు గారాబం చేయాలి గ్రాండ్ చిల్డ్రన్ అంటే వాళ్ళు ఫస్ట్ ఉంటారు. మా నాన్ననే కదా, మా అయ్య గారు కూడా అంతే. వీళ్ళకి ఏమైనా కావాలనుకోండి, నేను నన్ను అడిగితే నేను నో అంటానని చెప్పి వెళ్ళి వాళ్ళ తాతయ్యని అడుగుతారు. తాతయ్య మనం ఈరోజు బిర్యానీ తిందామా, లేకపోతే ఈసారి షవర్మా ఆర్డర్ చేసుకుందామా, మమ్మీని పిజ్జా ఆర్డర్ చేయమని చెప్దామా, ఇట్లాంటివి అన్నీ అంటుంటారు అన్నమాట. అప్పుడు మా అయ్య గారు పిలిచినారు చెప్తారు, వాడి వాళ్ళు లేదు ఈరోజు షవర్మా ఆర్డర్ చేయి అని అంటుంటారు అన్నమాట. సో వాళ్ళకి కావాల్సినవి వెళ్ళి ఈ తాతగారుల ద్వారా పని చేయించుకుంటుంటారు అన్నమాట. సేమ్ అట్లనే గారాబాలు చేయాలంటే తాతలు ముందు ఉంటారు. అలాగే మా నాన్న అండ్ మావయ్య గారు ఇద్దరు అంతే అందులో. సో ఇవి ఈసారి బాక్స్లో వచ్చిన ఐటమ్స్ అన్నీ కూడాను. సో చాలా రోజుల తర్వాత బాక్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది. మీ అందరితో కూడా షేర్ చేసుకోవడం ఇంకా హ్యాపీగా ఉంది. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.